ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ని గెస్ చేయండి. టైం ఇవ్వట్లేదని చెప్తున్నారు కదా, ఒక 2 సెకండ్స్ టైం ఇస్తున్నా, గెస్ చేయండి ఆప్షన్స్లో చూసి. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి, మహేందర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ గ్రహంలో మంచు రూపంలో నీరు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల ఏ గ్రహంలో మంచు రూపంలో నీరు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు? ఏ రూపంలో మంచు రూపంలో ఉన్నట్టు ఏ గ్రహంలో కనుగొన్నారు అంటే ఆన్సర్ వచ్చేసి అంగారకుడు. అంగారకుడిపై మంచు రూపంలో నీరు ఉన్నట్లు యూరప్ సైంటిస్టులు కనుగొన్నారు. దాదాపు 3.7 కిలోమీటర్ల మందంతో మంచు విస్తరించి ఉందంట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తమ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటాల్ ద్వారా ఈ నిక్షేపాలను గుర్తించింది. వేటి ద్వారా అంటే మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటాల్ ద్వారా అంగారకుడిలో మంచు రూపంలో నీరు ఉన్నట్టు గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంతో ఏపీ నర్సులకు శిక్షణ ఒప్పందం కుదుర్చుకుంది? ఇటీవల ఏ దేశంతో ఏపీ నర్సులకు శిక్షణ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, జపాన్. ఆప్షన్ డి, జపాన్. జపాన్లో ఏపీ నర్సులకు శిక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. నావిస్ హెచ్ఎఫ్ ఇండో జపాన్ ప్రోగ్రామ్తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. ఏంటంటే ఇది నోట్ చేసి పెట్టుకోండి, నావిస్ హెచ్ఎఫ్ ఇండో జపాన్ ప్రోగ్రామ్తో భాగంగా దీని ఒప్పందం కుదుర్చుకుంది. స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ను పైలట్ ప్రోగ్రాంగా తీసుకున్నారంట. స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ను పైలట్ ప్రోగ్రాంగా తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద తాళం ఇటీవల దేనికోసం తయారు చేశారు? ప్రపంచంలో అతిపెద్ద తాళం ఇటీవల దేనికోసం తయారు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రామ మందిరం కోసం. రామ మందిరం ఇటీవల తరచుగా వార్తల్లోకి వస్తూనే ఉంది. ఖచ్చితంగా క్వశ్చన్ ఏమన్నా అడుగుతారు దాని మీద. మీరు వార్తల్లోకి వచ్చిన ప్రతి పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి, కనీసం ఒకసారి చూడండి. ప్రపంచంలో అతిపెద్ద తాళం ఇటీవల దేనికోసం తయారు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రామ మందిరం. రామ మందిరం ఎవరు తయారు చేశారంటే ఉత్తరప్రదేశ్ అలీగఢ్కు చెందిన ప్రకాష్ వర్మ, ఆయన భార్య రుక్మిణీ శర్మ రూపొందించడం జరిగింది. ఈ తాళం చెవి మిగతా విశేషాలు ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద తాళం ఏంటంటే దాని బరువు 400 కేజీలు, ఎత్తు వచ్చి 10 అడుగులు, వెడల్పు 4.5 అడుగులు, తాళం చెవి 4 అడుగులు. తాళం చెవి ఎంత ఉందంటే 4 అడుగులు. ఎంత మందంతో చేశారంటే 9.5 అడుగులతో, బరువు వచ్చి 400 కేజీలు, ఎత్తు 10 అడుగులు, వెడల్పు 4.5. దీన్ని ఎవరు చేశారంటే ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రకాష్ వర్మ, ఆయన భార్య రుక్మిణీ శర్మ. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన ప్రకాష్ వర్మ, ఆయన భార్య రుక్మిణీ శర్మ రూపొందించడం జరిగింది. దేనికోసం అంటే అయోధ్య రామ మందిరం కోసం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తాళం. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బెస్ట్ సిటీగా ఏ నగరం నిలిచింది? వరల్డ్ బెస్ట్ సిటీగా ఏ నగరం నిలిచింది? వరల్డ్ బెస్ట్ సిటీగా ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, న్యూయార్క్ వరల్డ్ బెస్ట్ సిటీగా నిలిచింది. సెకండ్ ప్లేస్లో వచ్చి కేప్ టౌన్. దీన్ని రిలీజ్ చేసిన వారు ఎవరంటే టైమ్ అవుట్ విడుదల చేసిన వార్షిక జాబితాలో ప్రపంచంలో న్యూయార్క్ బెస్ట్ సిటీగా నిలవడం జరిగింది. కేప్ టౌన్ వచ్చి సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ 2వ స్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో బెర్లిన్, లండన్, మాడ్రిడ్ దక్కించుకున్నాయి.
మొత్తం ఎన్ని నగరాలతో కూడుకుని ఈ జాబితా రిలీజ్ చేశారంటే 50 నగరాల్లో న్యూయార్క్ ఫస్ట్ ప్లేస్, కేప్ టౌన్ వచ్చి సెకండ్ ప్లేస్. ఇండియా నుంచి ముంబై మాత్రమే అవకాశం లభించిందంట. ఇండియా నుంచి ముంబై ఎన్నో ప్లేస్లో అంటే 12th ప్లేస్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ఉమెన్స్ సింగిల్స్ విజేతగా బెలారస్ క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు? ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ఉమెన్స్ సింగిల్స్ విజేతగా బెలారస్ క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అరీనా సబలెంకా. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ఉమెన్స్ సింగిల్ విజేతగా బెలారస్ క్రీడాకారిణిగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థకు ఎమర్జెన్సీ చీకటి కాలమే అని పేర్కొన్నవారు? వెరీ ఇంపార్టెంట్. న్యాయ వ్యవస్థకు ఎమర్జెన్సీ చీకటి కాలమే అని పేర్కొన్నవారు ఎవరంటే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు పేర్కొన్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంట. జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ మంత్రిత్వ శాఖ హమారా సంవిధాన్ హమారా సమాన్ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా. ఎమర్జెన్సీ రోజులు లక్షల మంది ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాశాయని, వారిని జైళ్ళకి నెట్టాయి అని ఉపరాష్ట్రపతి గారు వ్యాఖ్యానించారంట. న్యాయ వ్యవస్థకు ఎమర్జెన్సీ చీకటి కాలమే అని పేర్కొన్నవారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని ఎన్ని స్కూళ్ళల్లో హిందీ పాఠ్యాంశాలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు? అమెరికాలోని ఎన్ని స్కూళ్ళల్లో హిందీ పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు అంటే రెండు స్కూళ్ళల్లో. అదేంటంటే కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్ నగరంలో హోర్నర్ మిడిల్ స్కూలు, ఇర్వింగ్టన్ హై స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారంట. 2 స్కూళ్ళల్లో. ఇర్వింగ్టన్ హై స్కూల్, కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్ నగరంలో హార్నర్ మిడిల్ స్కూల్లో, ఈ 2 స్కూల్లో ప్రవేశపెట్టనున్నారు. అమెరికాకు 2 గవర్నమెంట్ స్కూల్స్ పాఠ్య ప్రణాళికలను హిందీని ప్రపంచ భాషగా చేర్చారనుకున్నారంట. హిందీని ప్రపంచ భాషగా చేర్చారంట. అమెరికాలోని ఈ 2 స్కూల్లో ప్రవేశపెట్టడం మొట్టమొదటిసారిగా ఈ 2 స్కూల్లో ప్రవేశపెట్టారు. హిందీని ప్రపంచ భాషగా చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సివిల్ హెలికాప్టర్ తయారీ కోసం ఫ్రాన్స్కి చెందిన ఎయిర్బస్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఫ్రాన్స్కు సంబంధించిన సివిల్ హెలికాప్టర్ తయారీ కోసం ఫ్రాన్స్కి చెందిన ఎయిర్బస్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి మేడ్ ఇన్ ఇండియా H-125 హెలికాప్టర్ల డెలివరీ 2026లో ప్రారంభం కానుందంట. సివిల్ హెలికాప్టర్ తయారీ కోసం ఎయిర్బస్ టాటా గ్రూప్ ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఎయిర్బస్తో టాటా గ్రూప్ ఒప్పందం. ఎయిర్బస్ ఏ దేశానికి చెందిందంటే ఫ్రాన్స్ దేశానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, గత సంవత్సరంలో మన దేశం నుంచి ఏ డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది? గత సంవత్సరంలో మన దేశం నుంచి ఏ డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది? ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ ఏ ది ఎలిఫెంట్ విస్పెరరీ. గత సంవత్సరంలో మన దేశం నుంచి డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.